నాతో పాటు కలిసి ప్రయాణిస్తున్న కొలికిపూడి శ్రీనివాసరావుకి అందరికీ కూడా, అంతేకాకుండా వేదికను అలంకరించిన పెద్దలు కమిషనర్ రాజశేఖర్ బాబు గారికి ఈ అవకాశం ఇచ్చినందుకు పేరు పేరున ధన్యవాదాలు. వేదిక ముందున్న పోలీస్ యంత్రాంగానికి, దాతలకి, విజయవాడ నగర ప్రజలకి, ఎందుకంటే విజయవాడ నగర ప్రజలంటేనే సోషల్ అవేర్నెస్ ఎక్కువగా ఉండే నగరం ఏదన్నా ఉందంటే ఆంధ్రప్రదేశ్లో మొట్టమొదటి, కంబైన్డ్ ఆంధ్రప్రదేశ్లోనే మొట్టమొదటి నగరం అది విజయవాడ నగరం. ఎంతోమంది దాతలు ఆ సోషల్ అవేర్నెస్ ఉండటం మూలంగానే మాకు కానీ, పోలీస్ డిపార్ట్మెంట్ కానీ, ప్రభుత్వ ఉద్యోగాలు కానీ సహకరిస్తా ఈ విజయవాడని అభివృద్ధి పథకంలో నడిపిస్తున్నారు. మీ అందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం. చంద్రబాబు నాయుడు గారు ఏ పని చేసినా ప్రూఫ్ ఆఫ్ కాన్సెప్ట్ అంటారని చెప్పి ఇందాక కలెక్టర్ గారు కూడా చెప్పారు. పోలీస్ డిపార్ట్మెంట్లో అన్ని ప్రూఫ్ ఆఫ్ కాన్సెప్ట్స్కి ఏకైక సంస్థ ఎన్టీఆర్ జిల్లానే. అన్ని కాన్సెప్ట్స్కి ప్రూఫ్ ఆఫ్ కాన్సెప్ట్స్ ఇవ్వగలిగే పరిస్థితిలో ఇవాళ విజయవాడ నగర ఎన్టీఆర్ జిల్లా పోలీస్ అది సంస్థ ఉందంటే అది సిపి రాజశేఖర్ బాబు గారు, అంతేకాకుండా పోలీస్ సిబ్బంది, ఇవి అందరి వల్లే ఉంది. ఫ్రెండ్లీ పోలీసింగ్ అంటారు అందరూ, నిజంగా ఫ్రెండ్లీ పోలీసింగ్ వాళ్ళ ఎన్టీఆర్ జిల్లాలోనే ఉంది. తప్పకుండా దీన్ని ఆదర్శంగా అన్ని జిల్లాలు తీసుకుని తప్పకుండా ఇటువంటి మనం చూస్తే సురక్ష 360 ఇందాక సురక్ష డివైన, త్వరలో సిపి గారి ఆధ్వర్యంలో సురక్ష విద్య అంటే కాలేజీలు, స్కూల్స్లో సురక్ష, మార్కెట్లో కూడా అన్ని రకాలుగా ఇటువంటి సీసీ కెమెరాలు రావాలి, వస్తాయని తెలుసు. తప్పకుండా ఇటువంటి కార్యక్రమాలు జరిగి విజయవాడని నేర రహిత రాజధాని, ఎందుకంటే అమరావతి ప్రాంతంలో భాగమైన ఈ ఎన్టీఆర్ జిల్లా నేర రహిత ప్రాంతంగా రూపొందించే విషయంలో ముందుంటున్న మా కమిషనర్ గారు, మేము కూడా రాజకీయ నాయకుల కింద మేము కూడా ఇవాళ ప్రజలకి మేము కూడా కొంత భాగం ఇవ్వాలని ఆ రోజు డ్రోన్ షోలో నేను కానీ, మా ఎమ్మెల్యేలైన బొండా ఉమార్ గారు కానీ, వసంత కృష్ణప్రసాద్ గారు కానీ, గద్దె రామ్మోహన్ రావు కానీ, శ్రీరామ్ తాతయ్య గారు కానీ అందరం కూడా కాంట్రిబ్యూట్ చేసి డ్రోన్స్ ఇవ్వడం జరిగింది. ముఖ్యంగా విజయవాడ పశ్చిమ కాన్స్టిట్యున్సీలో 30 లక్షలు ఇచ్చి మొత్తం సర్వేలెన్స్ కెమెరాలు అరేంజ్ చేసిన గౌరవ ఎమ్మెల్యే గారైన సుజనా చౌదరి గారికి ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం. ఇటువంటి కార్యక్రమాలు మేము చేస్తే మేము కూడా కొంత ఆదర్శంగా ఉంటామని మా ఎమ్మెల్యేలు అందరం కూడా ఇవాళ పోలీస్ శాఖకే కాదు డిస్ట్రిక్ట్ అడ్మినిస్ట్రేషన్ సహకారంలో కూడా మేము తప్పకుండా పాజిటివ్ యాటిట్యూడ్తో మా డిస్ట్రిక్ట్ అడ్మినిస్ట్రేషన్ కూడా ఇవాళ మా యందు చూస్తే కమిషనర్ గారు కానీ, కలెక్టర్ కానీ, మిగతా జిల్లా అధికారులందరూ కూడా ఇవాళ మేమందరం కూడా సహకరించుకుని పనిచేసుకుంటా ఈ ఎన్టీఆర్ జిల్లాను ముందుకు తీసుకెళ్తున్నాం. మనం చూస్తే ఇవాళ ఎన్టీఆర్ జిల్లాలో అధికారులకి పనిభారం ఎక్కువ, ఎందుకంటే క్యాపిటల్. ఏ కార్యక్రమం చూస్తే గత 4 రోజుల నుంచి ముఖ్యమంత్రి గారి కార్యక్రమాలన్నీ కూడా ఎన్టీఆర్ జిల్లాలోనే జరుగుతున్నాయి. కాబట్టి పనిభారం ఎక్కువ ఉన్నా కూడా సంతోషంగా, ఆహ్లాదకరంగా పోలీస్ డిపార్ట్మెంట్ అవనివ్వండి, మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ అవనివ్వండి, నిరంతరం కష్టపడతా చక్కగా ప్రజలని సేవలు అందించడంలో ముందుందాక మీ అందరికీ అభినందనలు తెలియజేసుకుంటున్నాము. మేము ఎన్టీఆర్ జిల్లా తరఫున మీ అందరికీ ప్రజల తరఫున ఒకటే హామీ ఇస్తున్నాం, ఇటువంటి సర్వీస్ యాక్టివిటీస్లో ఏదున్నా కూడా మేమందరం కూడా ప్రజల తరఫున ప్రజలు కూడా ముందుంటాం. గౌరవ హోంమంత్రి గారికి ఇందాకే చెప్పారు కొన్ని సమస్యలు, జైల్లో కూడా సీసీ కెమెరాలు పెట్టాలని. తప్పకుండా మేము జైల్లో సీసీ కెమెరా సర్వైలెన్స్లే కాదు కొన్ని ఉమెన్ అవేర్నెస్ ప్రోగ్రామ్స్ కూడా చెప్పారు, అవి కూడా చేస్తామని తెలియజేసుకుంటా ఈ అవకాశం ఇచ్చిన ముఖ్యంగా రాజశేఖర్ బాబు గారు, మీరు ఎన్టీఆర్ జిల్లా కమిషనరేట్లో ఒక విప్లవాత్మకమైన మార్పులు తెచ్చారు. మొన్నే చూసాం మోడర్న్ పోలీస్ స్టేషన్ అనేది మన సత్యనారాయణపురంలో ఓపెన్ చేసుకున్నాం. విజయవాడలో ఉన్న 28 పోలీస్ స్టేషన్లు మోడర్న్ పోలీస్ స్టేషన్లుగా ఉండే విధంగా ప్రణాళిక రూపొందించి ముఖ్యమంత్రి వర్యుల వద్దకు కానీ, గౌరవ మంత్రివర్యుల వద్దకు కానీ, డీజీపీ గారి దగ్గరికి కానీ వెళ్ళి ఆమోదించుకునే విధంగా 4 రోజుల్లో ఈ కార్యక్రమం జరగాలని మీ ఆధ్వర్యంలో మేము కూడా ప్రజాప్రతినిధిగా మీకు సహకరిస్తామని తెలియజేసుకుంటూ, అన్నిటికన్నా పోలీస్ క్వార్టర్స్ చాలా దారుణంగా ఉన్నాయి, చాలా స్థలాలు ఉన్నాయి. తప్పకుండా ఆ స్థలాలను వినియోగించి వాళ్ళకి మంచి క్వార్టర్లు పీపీపీ మోడల్లో ఇవ్వాలని కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన అందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. థ్యాంక్ యూ.
Thank you so much for your kind words, sir. With your inspiration and support, we will move forward to initiatives like Cyber Vidya and all, sir. Thank you, sir. నెక్స్ట్ ఈ కార్యక్రమానికి విచ్చేసిన హానరబుల్ హోమ్ మినిస్టర్ శ్రీమతి మంగళపూడి అనిత గారిని ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి మాట్లాడవలసిందిగా కోరుతున్నాను.